హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన శంబాలా సినిమా టీజర్ గురించి బై. నిజానికి నాకు తెలిసినంత వరకు ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు మన ఆది సాయి కుమార్ గారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను బై. ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే నాకు లిటరలీ చాలా అద్భుతంగా అనిపించింది టీజర్ అయితే. ఇంకోటి వచ్చేసి ఈ టీజర్లో నేను గమనించినంత వరకు నాకు చెప్తున్నా కదా భయ్య, చాలా చాలా సూపర్గా అనిపించింది. అయితే మనకు టీజరు మొత్తం ఒక బ్లాక్ మ్యాజిక్ మీదే నడిచే మాదిరి అయితే చూపించారు. అంటే సినిమా కూడా మొత్తం దాని మీదే నడుస్తుందని చెప్పేసి మనకైతే తెలిసిపోయింది. అయితే ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి టీజర్ లాస్ట్ వరకు అసలు నాకు ఇదే హైలైట్ అనిపించింది. టీజర్ లాస్ట్ వరకు మొత్తం యాక్టర్స్ అంటే ఆ సినిమాలో ఉన్న స్టోరీ ప్రకారం స్టోరీని మొత్తం చూపించినట్లుగా చూపించి లాస్ట్లో హీరోని చూపిస్తారు. అది కూడా సింపుల్గా నాకు అది ఇంకా హైలైట్ అనిపించింది. అయితే కొంతమంది విరూపక్ష మాదిరి ఉంది అది ఇది అని చెప్పేసి అంటున్నారు భయ్య. నాకు అక్కడ మాత్రం చాలా కోపం వచ్చింది. అంటే నేను ఏమంటున్నానంటే కింద కామెంట్లో చాలామంది అయితే విరూపాక్ష ఫ్లేవర్ కనిపిస్తుంది కొంచెము అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు అంటే ఆ టైప్లో ఉంటే అది అయిపోదు కదా, అదే మాదిరి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ సినిమాలతో వచ్చేవన్నీ విరూపాక్ష అయిపోతే మనం ఇప్పుడు కేజీఎఫ్ సలారు అవంతా ఒకటే అని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది. అంటే ఆ రేంజ్లో అనుకోవాల్సి వస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ ఉంది కదా, బ్లాక్ ఫ్లేవర్ ఉంది కదా, ఇది కూడా కేజీఎఫ్ మాదిరే ఉండొచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అక్కడ మ్యాటర్ ఉంటుంది కదా, అది మనం చూడకుండానే ఇలా అనడం తప్పు అని చెప్పేసి నేనైతే అంటున్నాను. అది ఏదేమైనప్పటికీ టీజర్ అయితే సూపర్ అనిపించింది భయ్. అలాగే నాకు ఖచ్చితంగా చెప్తున్నా కదా భయ్, ఈసారి మాత్రం ఆది గారు అయితే ఖచ్చితంగా హిట్ కొడతారనే నమ్మకంతో ఉన్నాను. నాకు అంత బాగా అనిపించింది టీజర్. అయితే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.